అందరికీ నమస్కారం. అష్టావక్ర గీత మొదటి అధ్యాయంలోని 12వ శ్లోకం చెప్పుకుందాం. అష్టావక్ర ఉవాచ ఆత్మా సాక్షి విభుః పూర్ణః ఏకో ముక్త చిత్ అక్రియ నిస్సంగో నిస్పృహ శాంతో భ్రమాత్ సంసారమానివ. ఈ శ్లోకంలో అష్టావక్రుడు ఆత్మ యొక్క లక్షణాలను చెప్తున్నాడు. మనకి మార్గాలను సూచిస్తున్నాడు. ఏ మార్గాల ద్వారా, ఏ లక్షణాల ద్వారా మనం ఈ ఆత్మస్థితిని, ఈ ఆత్మ గురించి తెలుసుకోవచ్చు అని. ఈ శ్లోకంలో ఆత్మ గురించి 10 విధాలుగా చెప్పడం జరిగింది. ఆత్మ సాక్షి, ఒక సాక్షిగా ఉంది. ఈ విశ్వమే ఒక సాక్షిగా ఉంది అని. విభుః అంటే విశ్వవ్యాపకంగా అంతా వ్యాపించింది, విశ్వ చైతన్యం అంతా. సాక్షి విభుః పూర్ణః ఏకో ముక్త చిత్ అక్రియ అసంగో నిస్పృహ శాంతో. అలా 10 లక్షణాలని ఈ ఆత్మ చైతన్యం గురించి అష్టావక్రుడు చెప్పడం జరిగింది. మనకు సాధారణంగా ఆత్మ అంటే అర్థం ఏమిటనగానే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. హిందూ మతంలో కూడా ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు ఒక్కొక్క అర్థాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క గురువు, ఒక్కొక్క ఋషి కూడా ఆత్మ గురించి వివిధ రకాలుగా అర్థాన్ని చెప్పడం జరుగుతుంది. అష్టావక్రుడు ఆత్మ చైతన్యం గురించి ఈ 10 లక్షణాలని మనకి ఒక ముక్త స్థితిని పొందటానికి, ఈ మనసు యొక్క బుద్ధికి అతీతంగా ఉన్న స్థితుల గురించి చెప్పటానికి ఈ శ్లోకం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మొదటి అధ్యాయంలో అష్టావక్రుడు చెప్పిన మొదటి 10 శ్లోకాలు యొక్క సూక్ష్మమైన అంశ ఈ శ్లోకంలో కనపడుతుంది. మొదటి అధ్యాయంలోని ఇది అష్టావక్రుడు చెప్పిన 11వ శ్లోకం. అంతకుముందు చెప్పిన 10 శ్లోకాల్లోని నిగూఢ భావాలు ఈ శ్లోకంలో కనపడతాయి. ఆత్మ అంటే, అంటే విశ్వ చైతన్యము, బ్రహ్మము, పరమాత్మ అని అర్థం. ఆత్మలోని తా, మా మన తనువు, మనసుని సూచిస్తాయి. తనువు అంటే శరీరం, మనసు మన సూక్ష్మ భాగం. అంటే విశ్వంలోని స్థూల భాగం అంతా దేహం. ఏ పదార్థాన్ని తీసుకున్నా దాని స్థూల భాగం దేహం అవుతుంది. విశ్వంలోని ఏ పదార్థాన్ని, నామరూపాలతో ఉన్న దేన్ని తీసుకున్నా దాని స్థూల భాగం దేహం అవుతుంది, సూక్ష్మ భాగం మనసు అవుతుంది. ఆ స్థూల భాగాలు, సూక్ష్మ భాగాలు అంతా ఆ బ్రహ్మముతో, విశ్వ చైతన్యంతో, పరమాత్మతో నిండి ఉన్నాయని అష్టావక్రుడు ఈ శ్లోకంలో ఆత్మకు అర్థంగా చెప్తున్నాడు. సాక్షి అంటే నేను ఇతరులను చూడటం సాక్షితత్వం కాదు. మనం మామూలుగా సాక్షి అంటే ఏమనుకుంటామంటే, రోడ్డు మీద ట్రాఫిక్ వెళ్తూ ఉంటే ఆ ట్రాఫిక్ వచ్చి వెళ్ళే వాహనాలని సాక్షిగా చూస్తున్నాడు అంటాం. ఏదైనా దృశ్యాన్ని సాక్షిగా చూస్తున్నాడు అంటాం. నేను ఇతరులను చూడటం సాక్షిగా చూస్తున్నాను అనుకుంటాం. అది సాక్షితత్వం కాదు. నాతో పాటుగా ఈ ప్రపంచాన్ని సాక్షిగా చూడటం. నాతో పాటుగా అంటే నా మనసే ఈ ప్రపంచం. ఈ భావనలన్నీ కూడా నా మనసే. ఈ బాహ్య ప్రపంచ భావన, దేహ భావన, మనసు భావన, ఈ పంచకోశాల భావనలు, ఇవన్నీ కూడా మన మనసే. మన మనసుని గమనించటం సాక్షితత్వం అంటే. గమనించేవాడు గమనించబడేదానికి వేరుగా ఉండాలి, విడిగా ఉండాలి. అప్పుడే గమనించడం సాధ్యమవుతుంది. అందుకే మనం ఈ ధ్యానంలో మనసుని శూన్యం చేసుకుని, మనసుకి అతీతంగా, మనసుని దాటిన మౌనస్థితిలో ఉంటే అప్పుడు మనం ఒక సాక్షి స్వరూప స్థితిని పొందగలం. మనలో గమనించబడేవన్నీ కూడా అవి మారిపోతూ ఉంటాయి, పరిణామం చెందుతూ ఉంటాయి. ఈ బాహ్య ప్రపంచం గమనించబడుతుంది, అది నిత్యం మారిపోతూ ఉంటుంది.
ఈ దేహం గమనించబడుతుంది, ఇది నిత్యం మారిపోతూ ఉంటుంది. మనసు గమనించబడుతుంది, అది నిత్యం మారిపోతూ ఉంటుంది. కానీ గమనించేవాడు అది నీ అస్తిత్వం, నీ ఉనికి. నీ అస్తిత్వమే, నీ ఉనికి నీ జీవితాంతం ఎరుక ఉన్నంత వరకు మారనిదిగా, సత్యంగా ఉంటుంది. ఆ అస్తిత్వాన్ని అనుభూతి పొందాలి. నీ ఉనికిని నీవు అనుభూతి పొందాలి. నీ మూలాన్ని, నీ కేంద్రాన్ని, నీ స్వస్థానాన్ని, నీ స్వగృహాన్ని అదే ఎరుకతో నీవు అనుభూతి పొందాలి. దాన్ని అస్తిత్వానుభూతి అంటాం. దివ్యత్వము అంటే ఆ అస్తిత్వం యొక్క పరిమళమే దివ్యత్వం అంటే. అదే జ్ఞానోదయం అంటే మన అస్తిత్వాన్ని అనుభూతి పొందటం. మనం ఈ విశ్వ చైతన్య స్వరూపంగా తెలుసుకోవటం. నీ స్వరూపం ఏమిటంటే ఈ విశ్వ చైతన్యం అని తెలుసుకోవటం. అదే జ్ఞానోదయం అంటే. ఆ జ్ఞానోదయం మన సహజ స్వభావం. అది ప్రజ్ఞ అనేది మన అంతర్గత స్వభావం. అది ఇక్కడ సాక్షి అంటే నా మనసుని గమనించటం. ఇక్కడ మనసు అంటే ఈ విశ్వం, ఈ ప్రపంచం అంతా కూడా మన మనోదేహాలతో కూడి ఈ ప్రపంచం అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా మన మనసే. ఈ విశ్వాన్ని గమనించటం. ఈ విశ్వం నిన్ను గమనిస్తున్నట్టుగా నీవు భావించాలి. నీ మనసు చూసేదంతా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వం నీవే అయి ఉన్నావు. నీ మనసు చూసేదంతా కూడా నీవే అయి ఉన్నావు. నీవు చూసే ఈ విశ్వంలోని ఒక భాగాన్ని నువ్వు. అందుకే శివరహస్యాల్లో మనకి దృశ్యం శరీరం అంటారు. దృశ్యం శరీరం అంటే నీ శరీరం అంటే ఈ దృశ్యమే నీ శరీరంగా భావించాలని. నీ మనసు, నీ ఇంద్రియాల అనుభూతి పొందేదంతా కూడా నీ శరీరంగా భావించాలి అని. నీ ఇంద్రియాలు, మనసు అనుభూతి పొందేదంతా నీవే అయి ఉన్నావు. నీవే ప్రతిభాసిస్తున్నావు. యత్వం పశ్యసి తత్రైకః. నీచే చూడబడేదంతా కూడా నీవే అయి ఉన్నావు అని. త్వమేవ ప్రతిభాససే. నీవే ప్రతిభాసిస్తున్నావు ఇదంతా కూడా. అందుకే యు ఆర్ ద లైట్ అండ్ మిర్రర్ అంటారు. నీవు కాంతి, అలాగే నీవే ప్రతిభాసిస్తున్నావు. నీతే చూడబడేదంతా కూడా నీ ప్రతిబింబమే అన్న భావాలు మనకు సూక్ష్మంగా అర్థం అవ్వాలి. గురువుగారు ఒకరోజు శిష్యుని పిలిచి ఒక పావురాన్ని అతని చేతికిచ్చి, దీన్ని అడవిలో తీసుకువెళ్ళి ఎవరు చూడని చోట దీన్ని చంపు అంటారు. అతను ఆ పావురాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తాడు ఆ పావురాన్ని. అదేమిటది, చంపకుండా ఎందుకు తీసుకొచ్చామంటారు. ఈ పావురం నన్ను చూస్తోంది, ఎవరు చూడని చోట చంపమన్నారు కదా, అందుకు చంపలేదంటాడు. సరే, ఇంక పావురం నిన్ను చూస్తుందని మర్చిపో, ఈసారి తీసుకువెళ్ళి ఎవరు చూడని చోట చంపు అంటాడు. మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తాడు పావురాన్ని. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావంటే, ఈసారి నేను పావురాన్ని చూస్తున్నాను కదా, అందుకని చంపలేకపోయాను అంటాడు. సరే, నువ్వు పావురము సంగతి వదిలే, ఇంకెవరో చూడని చోట చంపి తీసుకొచ్చా అంటాడు. మూడోసారి కూడా అతను పావురాన్ని మళ్ళీ మామూలుగానే తీసుకొచ్చేస్తాడు. అదేమిటది, పావురం నువ్వు కాకుండా ఇంకెవరు చూస్తున్నారంటాడు. అంటే ఈ దృశ్యం, ఈ విశ్వం సాక్షిగా మమ్మల్ని చూస్తోంది. విశ్వం సాక్షిగా మమ్మల్ని చూస్తున్నప్పుడు ఎవరు చూడలేదని ఎలా చెప్పగలను అంటాడు. అప్పుడు ఆ గురువుగారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మనం ఆహా, ఎంత చక్కగా ఈ సాక్షితత్వాన్ని అర్థం చేసుకున్నాడని. మనం ఈ విశ్వం సాక్షిగా మనల్ని చూస్తోందని భావించాలి. ఈ విశ్వంలోని ఒక భాగం మనము. ఈ విశ్వ చైతన్యం అంతా కూడా మూలంగా ఏకత్వంతో ఉంటుంది. ఈ విశ్వ చైతన్యం అంతా ఒక సముద్రం అనుకుంటే, ఈ విశ్వ సముద్రంలోని ఒక అల మనం. ఈ విశ్వమంతా ఒక అగ్ని అనుకుంటే, ఈ విశ్వాగ్నిలో ఒక నిప్పురవ్వ మనం. ఈ విశ్వమంతా కూడా ఒక నృత్యం అనుకుంటే, ఇక్కడ విశ్వమంతా నృత్యం చేస్తూ ఉంటుంది. ప్రతి అణువు నృత్యం చేస్తూ ఉంటుంది. అదే శివతాండవం అంటే. ఈ విశ్వమంతా కూడా ఒక నృత్యం అనుకుంటే, ఒక భంగిమ నీవు. ఈ విశ్వమంతా ఒక కచేరీ అనుకుంటే, ఒక రాగం నీవు.
అలా నీవు ఈ విశ్వంలో భాగంగా తెలుసుకోవాలి. నీవు వేరు, ఈ విశ్వం వేరు కాదు. నీవొక్కడివే నీవు మనలేవు. నీవొక్కడివే నువ్వు ఈ విశ్వంలో ఉండటానికి వీలు కాదు. ఎందుకంటే నీవు వేరు, విశ్వం వేరు కాదు. అల విడిగా సముద్రంతో విడిగా అల ఉండగలదా? సముద్రం యొక్క స్వభావంగా అలలు వస్తూ ఉంటాయి. ఇక్కడ విశ్వమే మనల్ని సాక్షిగా చూస్తుందన్న భావన మనకు ఉండాలి. నీవొక విశ్వ చైతన్య స్వరూపంగా నీవు ఈ విశ్వాన్ని, నీ మనసే విశ్వం, నీ మనసుని సాక్షిగా చూస్తున్నట్టుగా నీవు తెలుసుకోవాలి. మనం మామూలుగా ఎవరైనా మనల్ని చూస్తున్నారంటేనే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. మనల్ని చూస్తున్నారంటేనే మనం ఎంతో మంచిగా, జాగ్రత్తగా, సత్ప్రవర్తనతో ఉంటాం. మనం చేసే ప్రతి పని ఎవరో గమనిస్తున్నారు. మన ఇంట్లో ఉన్నప్పుడు, బయట తిరిగినప్పుడు కూడా అంత కెమెరాలతో మనల్ని చూస్తున్నారంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. ఎవరైనా గమనిస్తున్నారు అనగానే మనం చాలా మంచి ప్రవర్తనతో ఉంటాం కదా. సమాజానికి అందరికీ ఉపయోగపడేలా మన ప్రవర్తనలు మారిపోతూ ఉంటాయి. మనల్ని చూస్తున్నారు, మనందరూ గమనిస్తున్నారు, నిత్యం మనల్ని అందరూ సాక్షిగా చూస్తున్నారంటేనే మనలో భావనలు మారిపోతాయి. అలా నీవు ఈ విశ్వం నిన్ను సాక్షిగా చూస్తోంది అన్న భావనతో ఉండాలి. నీవు చేసే ప్రతి పని, ప్రతి కర్మ, ప్రతి క్షణం, జీవితం అంతా కూడా నీ విశ్వం, ఈ ప్రపంచం సాక్షిగా నిన్ను చూస్తోంది. అలా భావన ఉంటేనే మన విశ్వంలో భాగంగా ఈ విశ్వ నీతి ప్రకారం మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం. నీవు చూసే ఈ దృశ్యమే నీ శరీరంగా భావించాలి. నీ మనసే ఈ విశ్వంగా తెలుసుకోవాలి. ఈ విశ్వ చైతన్యంలో నీ మనసు, దేహం ఒక ఉపకరణాల్లో ఉంటాయి. ఈ విశ్వ చైతన్యం తన నియతి ప్రకారం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. నదికి ఎలాగైతే ఒక ప్రవాహం ఉంటుందో, గాలి ఎలా అయితే ఒక నియతి ప్రకారం వీస్తూ ఉంటుందో, సముద్రం ఎలా అయితే స్వభావంగా అలలను ఇస్తూ ఉంటుందో, అగ్ని ఎలా అయితే వేడిని, నిప్పురవ్వలను ఇస్తుందో, సూర్యుడు ఎలా అయితే కాంతి కిరణాలను ఇస్తాడో, అలా ఒక నీతి ప్రకారం నీ జీవితం సాగిపోతూ ఉంటుంది. నీకు తెలియకుండానే నీ ఒక పాత్రధారిలా ఉంటావు. సూత్రధారి ఎవరో నీకు తెలియదు. ఆ నియతిలో భాగంగా నీ జీవితం కొనసాగితే ఏ ఆటంకము, అవరోధాలు లేకుండా, ఏ శ్రమ లేకుండా నీ జీవితం చాలా తేలిగ్గా, ఆనందంగా, సహజంగా సాగిపోతుంది. అంటే నదీ ప్రవాహంతో పాటు మనం వెళ్ళిపోతూ ఉంటే అంత హాయిగా, ఆనందంగా ఉంటుంది. ప్రవాహానికి ఎదురెత్తేనే ఇబ్బందులన్నీ వస్తాయి. ఇక్కడ ప్రవాహం అంటే అర్థం చేసుకోవాల్సింది ఈ విశ్వ చైతన్యపు నీతి ఏంటి అని మనం తెలుసుకోవాలి. దానికి త్రికాల దృష్టి ఉంటే కానీ తెలియదు ఈ విశ్వ చైతన్యపు నీతి ఏంటి అనేది. మనం సాధారణంగా ఒక చెట్టు కింద కూర్చుని, మొదట్లో చెట్టు కింద కూర్చుని మనం చూస్తూ ఉంటే మనకి ఆ దారిని వెళ్ళేవాళ్ళు మన ముందుకు వచ్చినప్పుడు కనపడతారు. కేవలం వాళ్ళు మన ముందుకు వచ్చినప్పుడు మాత్రమే కనపడతారు. వాళ్ళు ఎక్కడి నుంచి మన ముందుకు వచ్చారు, ఎక్కడికి మళ్ళీ వెళ్ళబోతున్నారు, గతం ఏంటి, భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పైన గతంలో ఎటు నుంచి వచ్చింది, భవిష్యత్తులో ఎటువైపు వెళ్ళబోతుంది అనేది మనకు తెలియదు. అలా కాకుండా ఎత్తైన చెట్టు యొక్క చివరి కొమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు పైనుంచి చూస్తే నీకు దూరంగా ఉన్న దృశ్యాలన్నీ కనపడతాయి. దూరంగా ఉన్న దృశ్యాలంటే అంతకుముందు నీకు ఏదైతే తెలియదో గతం, ఆ గతంలో అంటే దూరం నుంచి ఆ వ్యక్తి ఎలా వస్తున్నాడు, ఒక వాహనం వస్తూ ఉంటే ఆ వాహనం ఎలా వస్తుంది, అలాగే ఎటువైపు వెళ్ళబోతోంది అంటే అంతకుముందు చెట్టు మొదట్లోనే నుంచుని ఉంటే ఆ వాహనం, ఆ వ్యక్తి మన ముందుకు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. వర్తమానం ఒకటే తెలుస్తూ ఉంటుంది. అదే మనం చెట్టు పైకి ఎక్కి కూర్చుంటే, ఎత్తైన చెట్టు యొక్క చివరి కొమ్మ దగ్గర కూర్చుని ఉంటే ఆ వ్యక్తి, ఆ వాహనం ఎక్కడి నుంచి ఆ గతం గురించి, ఎక్కడికి వెళ్ళబోతున్నాయి, ఆ భవిష్యత్తు గురించి కూడా తెలుస్తుంది. అంటే మన చేతన, మన మనస్సు స్థితులు ఎంత ఎత్తుగా, ఉన్నతంగా, విశాలంగా ఉంటే మనకి త్రికాల దృష్టి ఏర్పడుతుంది. మన మనసులో సప్త భూమికలు ఉంటాయి. ఆ సప్త భూమికలు సప్త లోకాలుగా ఉంటాయి, సప్త సముద్రాలుగా ఉంటాయి. ఆ సప్తలోకాలు
మనలో ఉన్న సప్త చక్రాలని సూచిస్తాయి. సప్త చక్రాలు అంటే మూలాధారం నుంచి, వెన్నుపూస కింద భాగం మూలాధారం నుంచి మనకి స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారానికి ఈ ఊర్ధ్వంలోని సహస్రారం వరకు 7 చక్రాలు. అవి 7 లోకాలని, 7 సముద్రాలని సూచిస్తాయి. 7 మనస్థితుల్ని సూచిస్తాయి. అవి 7 జ్ఞాన భూమికల్ని సూచిస్తాయి. ఇవి ఆ 7 లోకాలు ఏమిటంటే భూలోకము, భువలోకము, భూ, భువ, సువ, మహా, జన, తప, సత్యలోకాలుగా ఇవన్నీ మన మనస్థితులుగా తెలుసుకోవాలి. అలాగే 7 సముద్రాలు ఉంటాయి. ఇవే సప్త సముద్రాలు ఉంటాయి. ఈ సప్త సముద్రాలు దాటితే వైకుంఠాన్ని చేరటం అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఈ 7 మనస్థితుల్ని దాటితే ఉన్నత భూమికలోకి వెళ్ళినప్పుడు మనం ఆ వైకుంఠ స్థితిని, అంటే ఎక్కడ ఏ చింత మనకి లేని స్థితిని, ఒక నిత్య ఆనంద స్థితిని, విష్ణు చైతన్య స్థితిని పొందుతాం. విష్ణువు యోగ నిద్రలో మన సుషుప్తి స్థితి ఉంటుంది. జాగృతిలో కూడా ఒక సుషుప్తి స్థితిలో ఉండగలుగుతాం. అంటే దాన్ని జాగృత్ సుషుప్తి అంటారు. మనం జాగృతిలోనే ఉంటాం, మెలకువలోనే మన కర్మలనే జరుగుతూ ఉంటాయి. కానీ అంతరంగంలో ఒక సుషుప్తి స్థితి ఉంటుంది. దాన్ని జాగృత్ సుషుప్తి స్థితి అంటారు. ఆ 7 సముద్రాలు ఏమిటంటే లవణ సముద్రం అని, ఇక్షు సముద్రం అని, సురా సముద్రం అని, దది సముద్రం అని, ఘృత సముద్రం అని, పాల సముద్రం అని, అమృత సముద్రం అని, ఇవన్నీ మన మనస్థితులను సూచిస్తాయి. లవణ సముద్రం అంటే ఆ లవణ సముద్రం ఇతరులు తాగటానికి పనికిరాదు. ఉప్పు నీరు ఇతరులు తాగటానికి పనికిరాదు. అంటే అతను ఇతరులకు ఉపయోగపడే మనస్తత్వం కాదు. ఇక్షు సముద్రం అంటే అక్కడ ఇక్షు అంటే చెరుకు రసం అని అర్థం. అక్కడ మనసు ఎంతో ఆహ్లాదంగా, మధురంగా ఉంటుంది. అతని మాటలు మధురంగా ఉంటాయి. అతను అందరికీ ఉపయోగపడేలా ఉంటాడు. అంటే ఆ నీరు, తీపి నీరు అందరూ తాగటానికి వీలుగా ఉంటుంది. ఇలా వివిధ మనస్థితుల్ని ఈ భూమికలు సూచిస్తాయి. ఎవరైతే ఉన్నత చేతనా స్థితిలో ఉన్నారో, అంటే సప్త భూమికలో ఉన్నారో, వాళ్ళకి త్రికాల దృష్టి ఉంటుంది. ఒక మైదానంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని, సమూహాన్ని, దృశ్యాన్ని చూసినప్పుడు అంతా విభిన్నంగా కనపడతాయి. అన్నీ దేనికి దానికి వేరుగా ఉన్నట్టు కనపడతాయి. అదే ఒక ఎత్తైన పర్వత శిఖరం నుంచి చూస్తే అన్నీ కూడా ఒకేలా కనపడుతూ ఉంటాయి. ఆ భిన్నత్వం తగ్గుతుంది, ఒకేలా కనపడుతూ ఉంటాయి. అదే మనం ఒక నక్షత్రాన్ని చూస్తే భూమి అంతా ఒకేలా ఉన్నట్టు కనపడుతుంది. అంటే మన దృష్టి ఎప్పుడైతే ఉన్నతంగా, విశాలంగా, ఎత్తుగా ఉందో అప్పుడు ఏకత్వాన్ని దర్శించగలుగుతాం. ఈ నానాత్వం, భిన్నత్వం కూడా మనకి తగ్గుతుంది. ఒక త్రికాల దృష్టి ఏర్పడుతుంది. ఇలా ఈ విశ్వ చైతన్యం ఒక సాక్షిగా నీవు తెలుసుకోవాలి. అప్పుడు నీ కర్మలన్నీ కూడా ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఈ విశ్వ చైతన్యం ఒక పాత్రధారిలా ఉంది. నేను ఈ దేహం ఉపకరణాల్లో మనం ఈ జీవితంలో కర్మలు చేయబడుతున్నాయి అని మనం తెలుసుకోవాలి. ఈ విశ్వ చైతన్యం యొక్క నియతిని కూడా మనం త్రికాల దృష్టితో గమనించాలి. మనకి మన పరిణామక్రమం చూస్తే కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవ పదార్థాలు ఏమి ఉండేవి కాదు. కేవలం నిర్జీవ పదార్థాలే ఉండేవి. ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలకి ఏకకణ జీవులు రావటం, జలచరాలు రావటం, వృక్షజాతులు రావటం, ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలకి ఉభయచరాలు రావటం, ఆ తర్వాత ఇంకొన్ని వందల కోట్ల సంవత్సరాలకి భూచరాలు, వానరుడు, నరుడుగా పరిణామక్రమం ఏర్పడింది. ఈ పరిణామక్రమం శాస్త్రజ్ఞులకి తెలుసు, ఋషులకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ పరిణామక్రమం గురించి తెలుసు. అంటే విష్ణువు అంటే అర్థం ఏమిటంటే అంటే విశ్వము, విశ్వమంతా ఉన్న చైతన్యాన్ని, ఆ విశ్వ చైతన్యం యొక్క స్వరూపాన్ని విష్ణు అంటారు. విష్ణు అంటే విశ్వ చైతన్యం అని అర్థం. విశ్వమంతా ఉంది, అనంతంగా ఉందని. ఏదైనా అనంతంగా విశ్వ చైతన్యం ఉన్నప్పుడు దాన్ని మనం గ్రహించడం సాధ్యం కాదు, దాన్ని తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు. మనము మన ఇంద్రియాలు, మనసు దాంట్లోనే భాగమైనప్పుడు, అంతా దానితోనే నిండున్నప్పుడు మనం తెలుసుకోవటం సాధ్యం కాదు. అది ఇంద్రియ గోచరం కాదు. ఒక విద్యుత్తును కూడా మనం తెలుసుకోలేం. కేవలం ఒక చోట కేంద్రీకరించినప్పుడు మాత్రమే దాన్ని తెలుసుకోగలం. విద్యుత్తు ఒక బల్బులో కేంద్రీకరించినప్పుడు ఇది విద్యుత్తు యొక్క లక్షణంగా మనం తెలుసుకోగలం. అలాగే విశ్వ చైతన్యం కూడా
ఎక్కడైనా కేంద్రీకరించినప్పుడు మాత్రమే దాన్ని మనం అనుభూతి పొందగలం, తెలుసుకోగలం. త్రికాల దృష్టి ఉన్న వాళ్ళకి పరిణామ క్రమం ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. అంటే మానవుడిగా ఎలా రావటం, ఈ మానవుడు తర్వాత భవిష్యత్తులో దివ్య మానవుడిగా మారటం, ఈ పరిణామ క్రమం అంతా త్రికాల దృష్టి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ విశ్వాన్ని ఒక సాక్షిగా నీవు భావించాలి. నీ మనసుని నిత్యం నీవు సాక్షిగా గమనించాలి. నీవు గమనించేవాడివి. ఇక్కడ ఆత్మ సాక్షి అని చెప్పబడింది. విభుహు, విభుహు అంటే ఈ విశ్వ చైతన్యం అనంతంగా వ్యాపించింది. మనకి స్థూలం నుంచి సూక్ష్మంగా వెళ్ళే కొలది వ్యాపించే గుణం పెరుగుతుంది. అంటే భూతత్వం నుంచి, భూమి నుంచి జలం, అగ్ని, వాయువు, అలా ఆకాశం సూక్ష్మంగా వెళ్ళే కొలది వ్యాపించే గుణం పెరుగుతుంది. అంటే విశ్వమంతా అనంతంగా ఈ చైతన్యం వ్యాపించి ఉంది. వ్యాపకాన్ని, వ్యాపించి ఉండే లక్షణాన్ని, చైతన్యం యొక్క విశ్వమంతా వ్యాపించి ఉన్న లక్షణాన్ని విభుహు అన్నది చెప్తుంది. సాక్షి విభుహు పూర్ణ, అంత పూర్ణంగా ఉంది. ఆ పూర్ణంగా ఉన్న దాంట్లోంచి ఏమీ తీసేయలేం, ఏమీ కలపలేం కూడా. అనంతంగా ఉంది, శూన్యంగా ఉంది. పూర్ణం అంటే అనంతంగా ఉందని. విశ్వమంతా కూడా ఇంతని చెప్పడానికి లేదు. విశ్వానికి ఒక పరిధి గీస్తే ఆ పరిధి బయట ఏమున్నట్టు? అది కూడా విశ్వమే అవుతుంది కదా. పరిధి లేదనుకోండి, పరిధి లేకుండా ఏదైనా ఎలా ఉంటుంది? అంతా పూర్ణంగా, అనంతంగా, శూన్యంగా ఉంది విశ్వ చైతన్యం అంతా. ఆత్మ సాక్షి విభుహు పూర్ణ ఏకః. ఏకః అంటే మనం చూడటానికి అంత విభిన్నంగా కనపడినా మూలంగా చూస్తే, మహాసూక్ష్మంగా చూస్తే అంతా విశ్వ చైతన్యమే, మూల చైతన్యమే, బ్రహ్మమే ఉంటుంది. ఏ రెండు తీసుకున్నా వేరుగా కనపడతాయి మనకి, కానీ మూలంలోకి వెళ్ళి చూస్తే అంతా ఏకత్వమే ఉంటుంది. సాక్షి విభుహు పూర్ణ ఏకో ముక్త, ఒక ముక్త స్థితిలో ఉంటుంది విశ్వ చైతన్యం. దేనితోని బంధం ఉండదు. చిత్, చిత్ స్వరూపంగా ఉంటుంది, సచ్చిదానంద స్వరూపంగా ఉంటుంది. అక్రియ, ఆ విశ్వ చైతన్యానికి ప్రత్యేకంగా ఏమి కర్మలు, క్రియలు ఉండవు. అసంగో అంటే ఏ సంగత్వం ఉండదు. ఆకాశానికి మేఘాలతో ఏ సంగత్వం ఉండదు. నిస్పృహ అంటే ఏ ప్రత్యేకమైన కోరికలు ఉండవు ఈ విశ్వ చైతన్యానికి. శాంతో అంటే అన్ని కోరికలు శమించిపోగా ఒక శాంత స్థితి ఉంటుంది. ఈ విశ్వ చైతన్య స్వరూపానికి సాక్షితత్వం ఉంటుంది. విభుహు విశ్వమంతా వ్యాపించి ఉంటుంది ఆ తత్వం. పూర్ణ, పూర్ణంగా అనంతంగా ఉంటుంది, ఏకత్వంతో ఉంటుంది, చిత్స్వరూపంగా ఉంటుంది, అక్రియగా ఉంటుంది, సంగత్వం ఉండదు, ఏ కోరికలు ఉండవు, ఒక శాంత స్వరూపంగా ఉంటుంది. అలా తెలుసుకోవాలి మనం 10 లక్షణాలని, ఆత్మ చైతన్య స్థితిని. కానీ మనం అవి తెలుసుకోకుండా ఒక భ్రమలో ఈ సంసారంలో జీవిస్తున్నాం. భ్రమాత్ సంసార మానివ. ఈ సంసారంలో అంటే ఈ దేహమే నేను అన్న భావంతో, ఈ మనసే నేను అన్న భావంతో, బాహ్య ప్రపంచంతో, దేహంతో, మనసుతో తాదాత్మ్యం చెందిపోయి మన జీవితాన్ని గడుపుతున్నాం. ఈ దేహం, ఈ మనసు నీకు కేవలం ఉపకరణాలు మాత్రమే. నీవు విశ్వచైతన్య స్వరూపానివి. నీవు విశ్వచైతన్య స్వరూపంగా తెలుసుకుని, నీవి మనోదేహాల్ని గమనించేవాడుగా తెలుసుకుని, ఇవి కేవలం నీ కర్మలకు, నీ ఉపాధికి ఉపకరణాలుగా మాత్రమే అని తెలుసుకుని, నీవు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తూ ఒక సాక్షి స్వరూప స్థితిలో నీ జీవితాన్ని ఒక సచ్చిదానంద స్వరూపంగా గడపాలి. ఈ 10 లక్షణాలను కూడా మనం ఎప్పుడు కూడా వాటిని మననం చేసుకుంటూ ఉండాలి. కేవలం వింటమే కాకుండా, శ్రవణం కాకుండా మననం, నిధిధ్యాసనం ఉండాలి. అంటే నిత్యం ఆ స్థితుల్ని మనం మననం చేసుకుంటూ ఉంటే ఆ స్వరూపాన్ని పొందగలుగుతాం. ఈ విశ్వమంతా ఒక సాక్షిగా ఉంది, నేను నా మనసుకు సాక్షిని, ఈ విశ్వ చైతన్యం అంతా విశ్వవ్యాపకంగా పూర్ణంగా ఉంది, మనకి భిన్నత్వం కనపడుతున్న మూలంలో అంతా ఏకత్వమే ఉంది. సచ్చిదానంద స్వరూపాన్ని మనం అనుభూతి పొంది ఆ విశ్వ చైతన్య స్వరూప స్థితికి
ఏ కర్తృత్వము ఉండదు, భోక్తృత్వము ఉండదు, ప్రత్యేకమైన కోరికలు ఉండవు, ఏ సంగత్వము ఉండదు, శాంతంగా ఉంటుంది ఆ స్థితి అని మనం నిత్యం భావన చేయాలి. ఆ అనుభూతిని మనం నిత్యం పొందుతూ ఉంటే మనం కూడా ఒక స్వేచ్ఛ, స్వాతంత్ర్య, ముక్త జీవితాన్ని పొందగలుగుతాం. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారుతుందో అలా మనం నిత్యం మనం మననం చేసుకుంటూ ఆ అనుభూతిని పొందుతూ ఉంటే మనం కూడా ఒక స్వేచ్ఛామయ జీవితాన్ని, ఆనందమయ జీవితాన్ని పొందగలుగుతాం. అష్టావకుడు మొదట చెప్పిన 10 శ్లోకాల యొక్క సూక్ష్మమైన అంశాలు, అర్థాలు ఈ శ్లోకంలో ఈ 10 లక్షణాలు, 10 స్థితుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఇవి ఆత్మస్థితిని పొందటానికి మార్గాలుగా, సూచించే మార్గాలుగా, గుర్తులుగా మనం వీటిని నిత్యం మననం చేసుకుంటూ ఉండాలి.